హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మాన్సా. ఈరోజు మనము హోమ్ స్టైల్ కుకింగ్లో ప్రిపేర్ చేసుకోబోతున్న కర్రీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ నాటుకోడి కూర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు నేను చెప్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ తీసుకున్నానండి. సో చక్కగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సో దీంట్లో నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను చక్కగా ముక్కలన్నింటికి పట్టిస్తున్నానండి. సో దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను కాల్చిన ఉల్లిపాయను వాడుతున్నాను. ఇవి 2 తీసుకుంటున్నానండి. కాల్చినవైతే కర్రీకి మరీ టేస్ట్ వస్తుంది. సో అందుకోసము ఇవి తీసేసుకొని వాటిపైన తొక్క తీసుకొని చక్కగా వీటిని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి కాల్చినాయి కదా, సన్నగా కట్ చేసుకోనికి రావు. సో అందుకోసము వీటిని మనం పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక పెద్ద బాండి తీసుకుంటున్నానండి. ఇది నాటుకోడి కూర కదా, సో అందుకోసము కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో నేను 5 to 6 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు దీంట్లో మనం కాల్చిన ఉల్లిపాయ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మన పచ్చి ఉల్లిపాయను కూడా 1 యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇది కాస్త చక్కగా గోలాలి. ఇది గోలిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 5 పచ్చిమిర్చీలను యాడ్ చేసేసుకుంటున్నాను. సో వీటిని వేసుకొని కూడా చక్కగా కలుపుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం పచ్చి ముక్కలలో వేసేసుకున్నాం కదా, సో అందుకోసం ఇక్కడ 1 టేబుల్ స్పూను సరిపోతుంది. సో ఇది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుంటున్నానండి. దీంట్లో కాస్త పసుపు ఎక్కువగానే పడుతుంది. అలాగే మనము అల్లం పట్టించిన ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా వేసేసుకోవాలండి. ఇవి వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మెంతి ఉన్న పుదీనాను వేసేసుకుంటున్నాను కొన్ని. సో ఇది కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. దీనిపైన మూత పెట్టి ఉంచేసుకున్నాము. సో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను కొంచెము సగానికి తక్కువగా ఉన్న కొబ్బరి ముక్క తీసుకున్నానండి. ఇది ఎండినది. సో ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని మిరియాలను వేసుకుంటున్నాను. అలాగే 3 చిన్నవి చెక్కలు వేసుకుంటున్నాను. అలాగే 4 లవంగాలను, అలాగే 4 ఇలాచీలను, అలాగే 1/2 టేబుల్ స్పూను షాజీరా, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే దీంట్లో 6 నుంచి 7 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూను గసగసాలను వేసేసుకొని కలుపుకుంటున్నాను. గసగసాలు లాస్ట్లో వేసేసుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. సో అందుకని లాస్ట్లో వేసేసుకున్నాను. వీటిని చల్లార్చుకొని చక్కగా మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ పట్టేసుకోండి. చూడండి, ఇలా పౌడర్ పట్టేసుకొని ఈ మసాలాని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. సో మన కర్రీని ఒకసారి చూద్దామండి. సో మన కర్రీ చాలా చక్కగా ఫ్రైగా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోండి. నాటుకోడి కూర ఉడకాలంటే చాలా టైం తీసుకుంటుందండి. అందుకే దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను నేను. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకొని చూడండి ఇలా ఉడికించేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనము ఆల్రెడీ మిర్చీలు యాడ్ చేసుకున్నాము. అలాగే మసాలాలో కూడా ఎండుమిరపకాయలను వేసేసుకున్నాం కదా, మాకైతే 1 టేబుల్ స్పూను సరిపోతుంది. సో మీరు కాస్త చూసుకొని వేసుకోండి. సో ఇది నాటుకోడి కూర కదా, కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మన మసాలాను కూడా యాడ్ చేసేసుకుందామండి. సో మసాలా అంతా చక్కగా వేసేసుకోండి. ఈ మసాలా అంతా పడుతుంది. సో ఇదంతా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మీరు ఒకసారి కలుపుకోండి. మసాలాలు కాస్త తక్కువగా తినే వాళ్ళైతే దీంట్లో కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా చక్కగా ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇది కాస్త కుక్ అయిన తర్వాతనే మీరు సాల్ట్ వేసేసుకోవాలండి, లేదంటే సరిగ్గా ఉడకదు. సో అందుకోసము నేను చక్కగా కాస్త ఫ్రై అయ్యాక
వేసుకున్నాను. అలాగే కూరకు సరిపడా వాటర్ని కూడా వేసేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇది కుక్కర్లో వేసేసుకుంటే టైం పట్టదు, కానీ కుక్కర్ కంటే ఇలా ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు కాసేపు అయ్యాక మూత తీసేసుకుందాము. సో మన కూర రెడీ అయిపోయిందండి. సో లాస్ట్గా దీంట్లో మనం ఇప్పుడు కాస్త కొత్తిమీరను యాడ్ చేసేసుకుందాము. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కొత్తిమీర వేసేసుకొని చక్కగా మీరు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి. ఈ కొత్తిమీర కాస్త కుక్ అయ్యే వరకు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూసేసుకుందాము. చూడండి, కర్రీ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నూనె కూడా ఇలా పైన తేలుతుంది. ఎప్పుడు కానీ ఏ కర్రీకైనా కానీ నూనె ఎప్పుడైతే బయటికి వచ్చేస్తుందో సో ప్రాపర్గా కర్రీ ఉడికిపోయినట్టు. సో మన కర్రీని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. సో అంతేనండి. దీనిపైన కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, పుల్కాలోకి కానీ, రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.